హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. ప్రిపరేషన్ ఎలా ఉంది? సో ఐ హోప్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుందని. సో ఇక్కడ నేను చెప్పబోయే లెక్చర్ దేనికోసం అంటే ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిందండి. తెలంగాణ బడ్జెట్ ఆల్రెడీ ఇది యాక్చువల్గా ప్రిపేర్ అయిపోయింది. మాకు ఉండే కొంచెం ఎడిటింగ్ బిజీ షెడ్యూల్ వల్ల ఏంటంటే దీని ఎడిటింగ్ అనేది క్లియర్ అవ్వలేదు. స్టిల్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, అందుకే వెంటనే వీడియో చేసి పోస్ట్ చేసి వస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే తెలంగాణ స్టేట్లో వీలైనంత వరకు కీ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసి మీరు దీన్ని మరి ఫిల్టర్ చేయొద్దు. డైరెక్ట్గా పర్చేస్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకుని డైరెక్ట్గా చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ వన్ డైరెక్ట్గా లెక్చర్లోకి వెళ్తే, సో నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి, వీడియోని షేర్ చేయడం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్న కంటెంట్ని ఈ విధంగా మైండ్ మ్యాప్స్లో కన్వర్ట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అనేది కాదు. టాస్క్ అనేది కొంచెం హెవీ. సో ఇది కొంచెం వైడ్గా స్ప్రెడ్ అయింది అనుకోండి, నాకు కూడా కొంతవరకు సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో లెక్చర్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఫస్ట్ వన్, బడ్జెట్ని ప్రవేశపెట్టింది, ఇది మనకు అందరికీ తెలిసిందే. సో ఆర్థిక మంత్రి టి హరీష్ రావు గారు. సో మనకి డైరెక్ట్గా వచ్చే బిట్స్ ఎప్పుడైనా సరే ఎట్లానే ఉంటాయి. మరొకటి డైరెక్ట్గా వచ్చే బిట్ ఇంకేమైనా ఉన్నదంటే మొత్తం బడ్జెట్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ 2,56,958.51 కోట్లు. అంటే ఇది డైరెక్ట్గా మీరు ఈ ఫిగర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంక దీంట్లో షార్ట్ కట్స్ అనేవి ఏముండో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకా బిట్స్గా వచ్చే అవకాశం ఏదైనా ఉంది అంటే మొత్తం రాబడి మరియు నెక్స్ట్ ఇంకా మొత్తం ఖర్చులు. సో ఈ రెండింటికి వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ డేటా మనకి వీటిలో ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అంటే పేపర్ టఫ్గా వచ్చేటప్పుడు దీంట్లో మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రాబడిలో మనకి క్వశ్చన్ ఒకవేళ అడిగితే మొత్తం రాబడి అడుగుతారు, లేకపోతే కేంద్ర పన్నుల వాటా. అంటే ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మొత్తం గుర్తుపెట్టుకోలే కష్టం మాకు, ఇందులో మనకి ఇంకా కీ పాయింట్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఈ రెండు ఇంపార్టెంట్. సో మొత్తం రాబడి వచ్చేటప్పటికి 2,56,961 కోట్లు. ఖర్చులు వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఉంటుందండి. యాక్చువల్గా మీరు బడ్జెట్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చే రాబడికి ఖర్చుకి ఈక్వల్ చేస్తుంటారు. బట్ ఇట్లా కాకుండా ఇక్కడ మిగులు అనేది ఉంది, మనం అది లాస్ట్లో యాడ్ చేసినది అక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో దీనిలో ఇంకా మరొకటి ఉన్న పాయింట్ ఏంటంటే కేంద్ర పన్నుల్లో వాటాలు. సో కేంద్ర పన్నుల్లో వాటాలు మనకి రాబడిలో మనకు చూపించారు. ఎంత ఉందంటే 18,934 కోట్లు కేంద్ర పన్నుల వాటాగా రాష్ట్రానికి వచ్చింది. ఈ రెండు మనకి ఇందులో ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్నీ కూడా మనకి పన్నేతర గ్రాంట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎంత గ్రాంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయనేది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. పేపర్ ఎప్పుడైనా టఫ్ అయ్యింది అనేటప్పుడు ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్తో ఎగ్జామ్ని సర్వీసెస్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇటువంటి బిట్స్ చేయలేక మిస్ అయిపోతారండి. మీరు కావలిస్తే మీతో పాటు ఉన్న ఎల్డర్స్ కానీ సీనియర్స్ కానీ అడగండి. ఇక్కడ చేసిన వాడు ఆ సర్వీస్లోకి వెళ్తారు, జస్ట్ ఈ 2-3 మార్కులు చేయలేక వెనక్కి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి కీ పాయింట్స్ విడిచిపెట్టేస్తూ ఉంటారు. బట్ మీరు అటువంటి మిస్టేక్ అయితే చేయొద్దు, ఓవరాల్గా మొత్తం అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఖర్చులకు వచ్చేటప్పుడు చూడండి, మొత్తం ఖర్చు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉన్న రాబడి ఖర్చు ఈక్వల్గా లేదు, ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది. ఆ డిఫరెన్స్ కింద పాయింట్లో నేను యాడ్ చేసి మాట్లాడదాం. మొత్తం ఖర్చు ఎంత అంటే ఇక్కడ చూపించారు 2,56,958 కోట్లు అనేది మొత్తం ఖర్చుగా చూపించారు. దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అభివృద్ధి వ్యయం అండి. సో అభివృద్ధి వ్యయం ఎంత ఉన్నది, దీనిపైన టోటల్ స్టేట్ యొక్క డెవలప్మెంట్ అనేది యాక్టివిటీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మొత్తం ఖర్చు ఇందులో ఇంపార్టెంట్. నెక్స్ట్ అభివృద్ధి వ్యయం ఎంత ఉందంటే 1,45,912 కోట్లు అభివృద్ధి వ్యయం కింద వెచ్చించడం జరిగింది. సో దీనిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు మనకి. సో అభివృద్ధి వ్యయం ఎంత ఉన్నది అనేది కూడా డైరెక్ట్ బిట్. ఏంటంటే ఇవి ఇందులో మోడిఫికేషన్స్ ఉండవు, షార్ట్ కట్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా ఫిగర్స్ అనేవి అక్కడ గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ అన్నీ కూడా జనరల్ థింకింగ్. మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే ఇక్కడే చూడండి. రిమైనింగ్ చార్ట్స్లో మరి ఫిల్టర్ చేయడానికి ఉండే అవకాశం అనేది మీకు మరి ఉండదు. రిమైనింగ్ అంతా జస్ట్ డేటా. మీరు ఒకసారి డేటా జస్ట్ ఫాలోఅప్ చేసుకుని చదువుకుంటే చాలు. ఇది మళ్ళీ మనకి ఇంపార్టెంట్ బిట్లో వచ్చే అవకాశం. రెవెన్యూ మిగులు చెప్పాను కదా, రాబడి ఖర్చు ఆ మధ్యన డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా, అదే ఇది. ఈ మిగులు అనేది చూపించారండి బడ్జెట్లో. సో ఎంతంటే 3,754 కోట్ల రెవెన్యూ మిగులు అనేది రాష్ట్రానికి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు కూడా రెవెన్యూ లోటు ఉంటుంది, లేకపోతే బడ్జెట్ని ఈక్వల్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మిగులు అనేది మనకి చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ మిగులు అనేది ఉన్నది, ఇవి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు అనేది ఉన్నది, ఇవి మనకి లోట్లోనే ఉన్నాయి. సో ద్రవ్య లోటు వచ్చేటప్పటికి 52,167 కోట్లు, ప్రాథమిక లోటు వచ్చేటప్పటికి 33,255 కోట్లు. సో ఇది మనకి చార్ట్ 1లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.
సో ఈ చార్ట్లో మొత్తం అంతా కూడా అంటే ఈ స్టార్టింగ్లో మీరు చదివేటప్పుడు మ్యాక్సిమం అంతా కూడా డేటానే ఉంటుంది, డిజిట్స్ అండ్ న్యూమరికల్ డేటా. మీకు బ్రెయిన్లో ఫీడ్ అవ్వడానికి కొంచెం డిస్టర్బ్గా ఉన్నప్పటికీ తప్పదండి ఇది. ఎందుకంటే ఎగ్జామ్ వన్స్ లైఫ్ కొన్ని నెలల రోజుల తరబడి మనం చదివినంతా కూడా వీటి కోసమే. ఏ బిట్ని ఏ పాయింట్ని కూడా విడిచిపెట్టకూడదు అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ డేటాలో నేను చెప్పినటువంటి స్టార్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని తీరాలి. మిగిలినవనేవి మీరు చాయిస్ బేస్డ్, అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో మూడింట్లో ఏదో ఒకటి ఎలిమినేట్ చేస్తూ చేయొచ్చు. బట్ ఇవి మాత్రం డ్యామ్ షూర్ మరి ఇట్టి పరిస్థితుల్లో దీంట్లో మిస్టేక్ అనేది పెట్టుకోకూడదు. నెక్స్ట్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ చార్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా బిట్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటిది. ఇది డైరెక్ట్ లైన్, ప్రతి లైన్ కూడా బిట్ అండి. మరి దీంట్లో మరి ఇంకా ఫిల్టర్ అనేది మనకి లేదు, డైరెక్ట్గా ప్రతి లైన్ కూడా మీకు బిట్గా వస్తుంది. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటిది. ఇక్కడ చూడండి, తెలంగాణ దళిత బంధు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి బిట్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పే దాంట్లో కొన్ని స్టార్స్ చెప్తూ ఉంటాం, దానిలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఇదేనంటే అతిపెద్ద నగదు బదిలీ పథకం. సో అతిపెద్ద 10 లక్షలు అంటే తక్కువ మొత్తం కాదండి, 10 లక్షలు అనేది హ్యూజ్ అమౌంట్ అది. సో నెక్స్ట్ వన్, ఈ పథకం ద్వారా ఏంటంటే మార్చి నెలాఖరుకు 4,000 కోట్ల రూపాయలతో దాదాపు 40,000 కుటుంబాలకు లబ్ధి పొందుతారు తెలంగాణ దళిత బంధు ద్వారా. సో నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, దీని యొక్క కేటాయింపులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి కేటాయింపులు ఎట్లా ఉన్నాయంటే 17,700 కోట్లను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11,800 మందికి 800 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఈ పథకం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో చెప్పే ఈ ప్రతి లైన్ మీకు బిట్లో వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి దేనిని విడిచిపెట్టద్దు. మీకు ఒకవేళ రఫ్ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా పాయింట్స్ కలిగి ఎకనమిక్ సర్వేలో మనకి ఏదైనా ఒక పాయింట్ వచ్చిందంటే ఇక్కడ మీకు స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో మీరు ఇంకా నోట్ చేసుకోండి, అంతే తప్ప కానీ వేరేగా మరి ఇంకా పెట్టుకోవద్దు. ఇక్కడ నేను ఆల్రెడీ షార్ట్ చేసి చాలా వరకు డెప్త్గానే ఇచ్చాను, మ్యాక్సిమం ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ వన్, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి. ఇది కూడా డైరెక్ట్గా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇందులో ఫస్ట్ చూడండి, 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో దీని ప్రకారం ఏంటంటే చట్టం తర్వాత దీనిలో వచ్చినటువంటి మార్పులు అవార్డులు అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద కేంద్రం ప్రకటించినటువంటి గ్రామ పంచాయతీల్లో మొదటి 10 ర్యాంకుల్లో 7 ర్యాంకులు తెలంగాణ పంచాయతీలు కైవసం చేసుకున్నాయి. టాప్ 10లో టాప్ 7 పంచాయతీస్ తెలంగాణ నుంచే ఉన్నాయి. ఇవి ప్రౌడ్, అంటే మనం ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భం ఇది. నెక్స్ట్ వన్ చూడండి, గందకి ముక్తి భారతి అవార్డు. సో ఈ అవార్డు వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ రిఫరెన్స్ ఉంది చూడండి, తెలంగాణ అత్యధిక శ్రమదానాలు నిర్వహించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది ఈ అవార్డు అందుకోవడానికి గల కారణం. సో నెక్స్ట్ వన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సశక్తి కిరణ్ అవార్డులు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సంగారెడ్డి జిల్లా పరిషత్కి వచ్చింది, కోరట్ల ధర్మారం మండల పరిషత్తులకు వచ్చాయి. 6 గ్రామ పంచాయతీలకు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సశక్తి కిరణ్ అవార్డులు అనేవి వచ్చాయి. నెక్స్ట్ వన్, పల్లె ప్రగతికి ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం 3,330 కోట్లు. ఇందులో మీకు చూడండి ప్రతిదీ కూడా బిట్టే, దీనిలో ఎటువంటి మార్పులు మరి లేవు, డైరెక్ట్గా బిట్స్ వచ్చే అవకాశం అనేది దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్, పట్టణ ప్రగతి. సో నూతన మున్సిపల్ చట్టం అనేది అమలైంది. ఇక్కడ మనం చెప్పుకుంటే వెల్ఫేర్ స్కీమ్ ఏదైనా ఉన్నదంటే అర్బన్ భగీరథ, అంటే ప్రతి ఇంటికి నాలా నీటిని అందించడం కోసం పచ్చదనం పెంపుదల కోసం మున్సిపాలిటీ కార్పొరేషన్లో 10% గ్రీన్ బడ్జెట్ కేటాయించారు, గ్రీనరీని ఇంక్రీజ్ చేయడం కోసం. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ బీపాస్ చట్టం అనేది చేశారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే పట్టణాల్లో 75 చదరపు గజాల స్థల విస్తీర్ణం వరకు ఇంటి నిర్మాణం కోసం అనుమతి అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నిర్మించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 500 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నవారు స్వీయ ధృవీకరణ పత్రంతో సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతి పొందొచ్చు. ఇది డైరెక్ట్గా బిట్ వచ్చే అవకాశం. ఫస్ట్ది 75 చదరపు గజాల వరకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. నెక్స్ట్ 500 చదరపు గజాల వరకు స్వీయ ధృవీకరణతో సింగిల్ విండో ద్వారా వాళ్ళు ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. ఇది చట్టం యొక్క ప్రత్యేకత. సో నెక్స్ట్ వన్,
భారత ప్రభుత్వం 2021లో ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో తెలంగాణ మున్సిపాలిటీలు 12 అవార్డులను కైవసం చేసుకున్నాయి. 12 అవార్డులను కైవసం చేసుకున్నాయి. సో నెక్స్ట్ వన్, పట్టణ ప్రగతికి ఈ ప్రణాళిక కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం 1394 కోట్లు. చూడండి, టోటల్ కేటాయింపులు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వీళ్ళు గెలుచుకున్నటువంటి అవార్డులు, గ్రీన్ బడ్జెట్, ఇవన్నీ బిట్ రూపంలో వచ్చేస్తాయి. ఇందులో మోడిఫికేషన్ అనేది లేదు. అంటే ఈ చార్ట్లో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇంపార్టెంట్ వన్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ చార్ట్ అండి. దీంట్లో మనకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. బట్ అంటే ఈ చార్ట్లో పర్టికులర్గా ఓన్లీ విద్యా రంగాన్ని యాడ్ చేయడం జరిగిందండి. దీంట్లోనే మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది దీని నుంచి కూడా మనకు ఉంది. నెక్స్ట్, పరిస్థితులకు అనుగుణంగా దీంట్లో వస్తున్నటువంటి మార్పులు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, దీనికి సంబంధించినటువంటి దీంట్లో పెట్టడం జరిగింది. ఒకసారి డైరెక్ట్గా మనం చూద్దాం. కేటాయింపులు ఓవరాల్గా దీనికి కేటాయించినటువంటి మొత్తం 16,043.17 కోట్లు అండి. సో ఇంత అమౌంట్ అనేది దీనికి వెచ్చించడం జరిగింది. ఇక్కడ చూడండి, గురుకులాలు 973 గురుకులాల్లో వసతులను కల్పించడం జరిగింది. ఎక్కువ గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది డైరెక్ట్గా డేటా. స్కీమ్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఇందులోనే ఉంటుంది. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మన ఊరు మనబడి లేదా మన బస్తీ మనబడి, అటు అర్బను రూరల్ రెండింటిని కవర్ చేస్తూ ఇక్కడ చేయడం జరిగింది. అంటే దీనికి అభివృద్ధి పనుల కోసం పాఠశాలకు కేటాయించినటువంటి మొత్తం 7,289 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పథకం కోసం మొదటి దశలో ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుని రాష్ట్రంలో 9,123 పాఠశాలల్లో 3,497 కోట్లతో కార్యాచరణను ప్రారంభించారు. యూనిట్ అనేది ఏంటంటే మండలాన్ని యూనిట్గా తీసుకున్నారు. ఇందులో తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ వన్ మనకి కన్ఫ్యూజ్ చేసేది దీని నుంచి అడగొచ్చండి బిట్ ఎప్పుడైనా సరే. సో పాఠశాలలో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. ఏంటి 12 రకాలు అనేది ఇక్కడ నేను ఇచ్చా. బిట్ ఎట్లా వస్తుందంటే దీనిలో కానిది ఏది అని అడుగుతూ ఉంటాడు, లేదా దీంట్లో ఏది అని అడుగుతూ ఉంటాడు. అంటే క్రింది వాళ్ళలో ఏది ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయం కాదు అనేది ఒక రకం, కొంచెం టఫ్. ఏది అనేది డైరెక్ట్గా ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఐడెంటిఫికేషన్ అనేది సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, సరిపడా ఫర్నిచర్ స్కూల్ కోసం, పాఠశాల మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డులు. కాలేజీ మీరు చదివి ఉన్నారంటే అక్కడ గ్రీన్ బోర్డ్స్ ఉండేవి, చాలా లాంగ్ సైజు, లైక్ క్యాంపస్ లెవెల్లో మనకి ఉంటాయి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ప్రొఫెసర్స్ చెప్తూ ఉంటారు. సో అటువంటివి. ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ల నిర్మాణం. లాస్ట్ వన్, నీటి సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్లు, వీటి యొక్క నిర్మాణం. అంటే ఈ 12 అంశాలను ప్రాధాన్యతనిస్తూ వీటికి మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేది ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో ఇది విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి మార్పులు, అంటే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఆస్పెక్ట్స్. సో నెక్స్ట్, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో వచ్చేది మరొకటి ఏదైనా ఉన్నదంటే అది వ్యవసాయం అండి. సో దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యారంగానికి ఎట్లా అయితే మనకి పరిధులు అయితే ఉన్నాయో దీనికి కూడా సేమ్ అట్లానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలనే ఉన్నాయి. ఏంటి ఫస్ట్ ఏంటి వచ్చేటప్పటికి ఏంటంటే రైతు బంధు పథకం, రైతు బీమా, ఈ రెండు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రైతు బంధు పథకం. సో ఇది డైరెక్ట్గా వచ్చే బిట్. ఎట్లా అంటే పంట కాలంలో ప్రతి రైతుకు ఎకరాకి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తారు. సో ఈ పథకం కోసం ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం 14,800 కోట్లు. 14,800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రైతు బీమా వచ్చేటప్పటికి ఏంటంటే రైతుకి 5 లక్షల ఉచిత బీమా అనేది కల్పిస్తుంది. ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో దీనికి కేటాయించినటువంటి మొత్తం 1,466 కోట్లు. చూడండి, ఇక్కడ డేటా గుర్తుపెట్టుకోవాలి, ఆ పథకం యొక్క ఇంపార్టెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్ట్గా వచ్చి బిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇటువంటి బిట్ కూడా ఇవ్వచ్చు. ఎట్లా అంటే రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సహాయం ఎంత, లేదా రైతు బీమాలో రైతుకు ఉచిత బీమా ఎంత ఇస్తున్నారు, లేదా వీళ్ళ యొక్క ప్రీమియంని చెల్లించే అథారిటీ ఏదని అంటారు. అథారిటీ లేదా అధికారం ఎవరికి ఉంటుందని, ఇన్సూరెన్స్
అథారిటీస్గా, లేకపోతే రైతుకు ఉంటుందా, లేకపోతే ప్రభుత్వానికి ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా బ్యాంకులకు ఉంటుందని మనకు ఆప్షన్లు ఇస్తూ ఉంటాడు. ఎవరు అంటే ఇక్కడ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది రిమైనింగ్ కేటాయింపులు. ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఓవరాల్గా ప్రభుత్వ రంగానికి ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంతంటే మనకి 24,254 కోట్లు. నెక్స్ట్ వన్, విద్యుత్ రంగం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో మనకి వీలైనంత వరకు ఓవరాల్గా ఇంతకుముందు చెప్పినవన్నీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కేటాయింపులు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. దీనిలో చూడండి, స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత మెగావాట్లు ఉన్నది, నెక్స్ట్ 2021 నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఎంత యూనిట్లు ఉన్నది అనేది ఉంది. అంటే ఎంతంటే 2012 యూనిట్లు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇటువంటివి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది 99% ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణని ఏ ఆస్పెక్ట్లో మొదటి లేదా రెండవ లేదా మూడవ స్థానంలో ఉన్నది అనే అంశాలు ఏవైనా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు వీటితో పాటు మీరు సెపరేట్గా మళ్ళీ ఒక సెకండ్ బ్యాకప్ లాగా ఒక నోట్స్ రాస్తూ ఉంటారు. ఆ నోట్స్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పాయింట్ పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రెఫరెన్స్కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, మిషన్ భగీరథ పర్పస్ వచ్చేటప్పటికి త్రాగునీటి సమస్యలను తీర్చడం కోసం తెలంగాణ హరితహారం. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్ కేటాయింపులేనండి. 932 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ వన్, పెన్షను, ఆసరా. వీటికి వచ్చేటప్పటికి ఏంటంటే కేటాయింపు అంటే రిమైనింగ్ అంతా కూడా మనకి కేటాయింపులే ఉంటాయి. 11,728. అంటే కేటాయింపులకు వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు, డైరెక్ట్గా బిట్ ఇచ్చేస్తూ ఉంటాడు కేటాయింపులు ఎంత కేటాయించారని, అందుకు డెప్త్ వెళ్ళట్లేదు నేను. నెక్స్ట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. దీనికి వచ్చేటప్పటికి కేటాయింపులు 2,750 కోట్లు. సో నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, వాటి కోసం కేటాయింపులు ఎంతంటే 12,000 కోట్లు. సో 12,000 కోట్లు. వీటిలో మనకి డైరెక్ట్ కేటాయింపుల కోసం మనకు అడుగుతూ ఉంటాడండి. రిమైనింగ్ ఏ ఆస్పెక్ట్ కూడా దీనికి టచ్ చేయడు. అందుకే కేటాయింపులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇది లాస్ట్ చార్ట్ అండి. అంటే మ్యాక్సిమం వీలైనంత వరకు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ చార్ట్లో మనకి ఉన్నటువంటిది ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్, నేతన్నకు చేయూత. సో నూలు రసాయనాల మీద 50% సబ్సిడీ సదుపాయాన్ని దీనికి అందిస్తున్నారు. మరియు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సో నెక్స్ట్ వన్, గీత కార్మికుల సంక్షేమం కోసం. సో గీత కార్మికుల సంక్షేమం కోసం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల నుండి అంటే ఎక్స్గ్రేషియా 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ వన్, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి అంటే వాళ్ళ పరిహారాన్ని అంటే 50,000 నుండి 5 లక్షలకు పెంచారు. ఇది రాంగ్ మెథడ్ అండి. అంటే నెక్స్ట్ ఆర్డర్ ఇక్కడికి వచ్చేసింది, ప్రాబ్లం లేదు. సో గౌడ సోదరులకి ఏంటంటే మద్యం దుకాణంలో 15% రిజర్వేషన్లు కనిపించారు. నెక్స్ట్, తాటి చెట్టు నుండి ఉత్పత్తి అయ్యే నీరన్న సాఫ్ట్ డ్రింక్గా ప్రవేశపెట్టడం జరుగుతుంది. గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి ఒక పథకాన్ని ప్రారంభించారు. సో ఇది ఓవరాల్గా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్. వీలైనంత వరకు మ్యాక్సిమం అన్నీ నేను కవర్ చేశాను అనుకుంటున్నా దీంట్లో. సో రిమైనింగ్ వీలైనంత వరకు అంటే మ్యాక్సిమం ఈ బిట్స్ దాటి రాదు అనేది నా అనాలిసిస్. ఎందుకంటే దీంట్లోనే మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చెప్పాం. సో ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది అవుతుందండి. అది అయిపోయిన వెంటనే ఇండియన్ ఎకనామిక్ సర్వే అట్ ది సేమ్ టైం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వేని కూడా ఆల్రెడీ నేను ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయడానికి దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుని నోట్స్ కూడా రాయడం జరుగుతుంది. సో వీలైనంత వరకు మీకు ఎగ్జామ్కి వెళ్ళే టైంకి నా తరపు నుంచి మీకు మీ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా నా నుంచి గిఫ్ట్ అనుకోండి, మీకు ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీకు ఈజీగా అయ్యే విధంగా సబ్జెక్ట్ని మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు చేయాల్సిందంతా ఒకటేనండి, జస్ట్ సింపుల్గా మీరు కష్టపడతారు. అట్ ది సేమ్ టైం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మైండ్ మ్యాప్స్లో కన్వర్ట్ చేయడం అనేది అంత ఈజీ మెథడ్ కాదు. అందుకనే జస్ట్ నా నుంచి వచ్చే చిన్న రిక్వెస్ట్, మీరు నాకు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకుంటున్నాను నేను. సో అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ లక్.